2026 జనవరి 3, 4, 5 తేదీల్లో గుంటూరులో ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో జరిగే 3వ ప్రపంచ తెలుగు మహాసభలను జయప్రదం చేయండి. రండి, తెలుగువాడి ఘనతను, తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం. 3వ ప్రపంచ తెలుగు మహాసభలను నెంబర్ 1 ఓటీటీలో ఉచితంగా వీక్షించండి. నెంబర్ 1 ఓటీటీకి ఎటువంటి చందా చెల్లించకుండా నెంబర్ 1 ఓటీటీను ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని మా ప్రసారాలు ఉచితంగా వీక్షించవచ్చు. ప్రకటనల కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 7893935555. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత, ప్రాచుర్యం సంపాదించుకున్నటువంటి పుణ్యక్షేత్రం. ఇప్పుడు ఆ పుణ్యక్షేత్రంలో ప్రక్షాళన జరగబోతుంది. ప్రక్షాళన జరగబోతుంది. భక్తుల మనోభావాలు, వారి యొక్క ఏదైతే సిద్ధాంతాలు కానీ, దేవుని పట్ల ఉన్నటువంటి భక్తి, అవన్నీ కూడా కాలరాసే విధంగా అక్కడ వ్యవస్థ పనిచేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన చేయాలి. ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. వాస్తవమే. నిజంగా ఒక ఎంతో ఘనత సాధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం, దాదాపుగా 90 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి ఆ పుణ్యక్షేత్రంలో అసలు ఏం జరుగుతుంది? గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్సీపీ పుణ్యమా అంటూ. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీని ఎందుకు పాయింట్అవుట్ చేయాల్సి వచ్చిందంటే, 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. ఉన్న సమయంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు కోకొల్లలు. ఒక్క వ్యవస్థ కాదు, అన్నిటిలోనూ స్కామ్లే. పేదలకు ప్రవేశపెట్టేటువంటి పథకాల్లోనూ, చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లోనూ, అన్నిటిలో కూడా నీకెంత నాకెంత, నాకెంత నీకెంత, ఈ రకమైనటువంటి ధోరణే కనిపించింది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అసలు ఏం జరుగుతుంది అనే దాని మీద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రతి నిత్యం వేలాది మంది ఆయా దేశాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తుంటారు. అక్కడ ప్రతి ఏడాది ఆ యొక్క కొనుగోలు విషయంలో కానీ, దానికి సంబంధించినటువంటి టెండర్ల విషయంలో కానీ, అన్నిటిలోనూ ఇప్పుడు తాజాగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది విజిలెన్స్ ఇచ్చినటువంటి ప్రాథమిక రిపోర్ట్. ప్రతి ఏడాది దాదాపు 700 నుంచి 1000 కోట్ల వరకు అక్కడ ఆ ఆలయానికి సంబంధించి, దేవస్థానానికి సంబంధించి అమ్మకాలు ఉంటాయి. అంటే ఆ ఆలయానికి కావలసినటువంటి వనరులను సమకూర్చడానికి అంత డబ్బు వెచ్చిస్తున్నారు. దానికి సంబంధించి భక్తులు కూడా విరాళాలు ఎంత మొత్తంలో వస్తాయో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. విదేశీ భక్తులు కూడా నిత్యం అక్కడికి వస్తుంటారు. మరి అటువంటి పుణ్యక్షేత్రంలో ఏం జరుగుతుంది? స్వామివారికి పెట్టేటువంటి నైవేద్యంలో కల్తీ, అక్కడికి వచ్చి స్వామివారిని కొలిచేటువంటి భక్తులకు ఇచ్చేటువంటి ప్రసాదాల్లో కల్తీ, అన్నీ కూడా కల్తీ కల్తీ కల్తీ, ఈ రకమైనటువంటి వాతావరణం. సరే, వైఎస్ఆర్సీపీలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయి. మరి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. స్వామివారికి పెట్టేటువంటి నైవేద్యాలు కానీ, తయారు చేసేటువంటి లడ్డూల విషయంలో వాడేటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని నాసి రకం కొనుగోలు చేస్తున్నారు. తద్వారా ఎవరైతే మార్కెటింగ్ విభాగం ఉంటుందో వారు లబ్ధి పొందే విధంగా అక్కడ జరుగుతుంది అనేది తాజాగా వచ్చినటువంటి అంశం. జీడిపప్పు విషయంలో, యాలకుల విషయంలో ఇప్పుడు తాజాగా బయటపడినటువంటి ఒక భాగోతం. అంటే అవినీతి అక్రమాలకు అసలు చెక్ పడే విధంగా అక్కడ చర్యలు లేవు. దీనికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో కానీ, అక్కడ జరుగుతున్నటువంటి విధానాన్ని పూర్తిగా మార్చాలి. ఈ రకమైనటువంటి కామెంట్స్ కూడా గతంలో చేశారు.
ఇటువంటి నేపథ్యంలో ఇద్దరు కలిసి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీని ప్రక్షాళన చేయాలి. దానిలో భాగంగా ఎవరైతే అక్కడ 2 ఏళ్లకు పైబడి పనిచేస్తున్నారో అందరినీ కూడా బదిలీ చేయాలి. అంటే అక్కడ ఒక రకంగా చెప్పాలంటే ప్రమోషన్ వచ్చినా లేకపోతే బదిలీ చేసినా అక్కడి నుంచి కదలరు. అక్కడే మకాం వేస్తారు, తిట్ట వేస్తారు. అక్కడే మకాం వేస్తారు, ఇంకా తిష్ట. ఆయా రకాలుగా పైరవీలు చేయించుకొని వారు అక్కడ ఉంటారు. ఎందుకనంటే ఇటువంటి అక్రమాలకు, అవినీతికి సంబంధించినటువంటి కార్యకలాపాలు మనం యథేచ్ఛగా చేయొచ్చు. భక్తుల విశ్వాసం మాటున, చాటున మనం ఏదైనా నడిపించవచ్చు అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకనంటే ఎవరి మతానికి సంబంధించి వారికి ప్రత్యేకమైనటువంటి భక్తి అనేది ఉంటుంది. ముస్లింలకు ఒక రకంగా ఉంటుంది, క్రైస్తవులకు ఒక రకంగా ఉంటుంది, హిందువులకు ఒక రకంగా ఉంటుంది. మరి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం సంపాదించుకుంది. ఆ వెంకటేశ్వర స్వామిని కొలవటానికి నిత్యం వేలాది మంది, అదే బ్రహ్మోత్సవాల టైంలో అయితే ఇసుకేస్తే రాలనంత జనం ఉంటారు అక్కడ భక్తులు. మరి అటువంటి దాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది, ముఖ్యంగా ప్రభుత్వంపై. మరి ఆ ప్రభుత్వం స్పందించకపోతే, భక్తులు తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే దానికి ఎవరు సమాధానం చెప్తారు? ఇదే చర్చ జరుగుతుంది హిందూ సంఘాల్లో. కానీ హిందువులు ఎక్కువగా చర్చించుకుంటున్నటువంటి సందర్భం ఇది. సరే, వైఎస్ఆర్సీపీలో అక్రమాలు జరిగాయి, మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా ఇదే రకమైనటువంటి విధానం ఉందిగా, నాసిరకం అనేది కనిపిస్తుంది కదా. దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి బాధ్యత ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు లేదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికైతే దీనికి సంబంధించి కొంతమంది మా కాల్స్ కూడా చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేక రకాలుగా బాధ కలిగించేటువంటి అంశాలు ఉన్నాయి. దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి ముందుకు వచ్చి ఒక నిర్మూలన చేయాలి, కట్టడి చేయాలి. చేయని పక్షంలో ఇంకా టీటీడీలో ఏం జరుగుతుందో ఏంటో తెలియనటువంటి పరిస్థితి. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఉంది, వారు కూడా అంతంత మాత్రంగానే పనిచేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడికి వెళ్ళేటువంటి భక్తులకు రికమెండేషన్ లెటర్స్ మంత్రుల పేరుతో, ఎంపీల పేరుతో, కేంద్ర మంత్రుల పేరుతో, ఇక ఎవరిష్టం వాళ్ళదే. కనీసం దాన్ని కంట్రోల్ చేయాలి, దాన్ని చెక్ చేయాల్సినటువంటి బాధ్యత విజిలెన్స్ డిపార్ట్మెంట్కి ఉంది. వారు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తారు. చాలా సంఘటనలు జరిగాయి. సో మరి ఇటువంటి సందర్భంలో కూటమి ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. త్వరలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి హిందువుల మనోభావాలను కాపాడాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా మేము కూడా కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే అక్కడ లాంగ్ టర్మ్ ఉన్నారో వారందరినీ మార్చాలి. అనిల్ కుమార్ సింఘాల్ గతంలో కూడా ఆయన ఈవోగా ఉన్నారు, ఇప్పుడు ఈవోగా ఉన్నారు. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఏదైతే కల్తీ నెయ్యి వాడినటువంటి సందర్భంలో ఆయన ఈవో అక్కడ. మరి అందరిపై చర్యలు తీసుకుంటున్నారు, అందరినీ విచారిస్తున్నారు. మరి అధికారులు కూడా విచారించాలిగా, వారేం చెప్తారో సమాధానం. తాజాగా వైవి సుబ్బారెడ్డి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తిని విచారించారు, స్టేట్మెంట్ తీసుకున్నారు. అతని పిఏ చిన్నప్పన్న. అలా చాలామంది ఇప్పుడు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. మరి అధికారులు వారికి పట్టరా? అధికారులను వదిలేస్తారా? వారి పాత్ర కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ఈవో ఐఏఎస్ స్థాయిలో ఉన్నారు, ఆయన కూడా విచారించాలి అనే డిమాండ్ ఎక్కువ అవుతుంది. మొత్తానికైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన జరగాలి అని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.